వీడికి ఎంతసేపు నీ రోడ్డు మీద బురదల అదేంటి పంది దూరినట్టే నేను ఎలా మాట్లాడినా పర్లేదు నా పబ్లిసిటీ కావాలని అనుకున్న తీరు వీడిది. సో వీడిని మనం మనుషులతో అంటే అలాంటి వాళ్ళతో పోల్చకూడదు, దున్నపోతులతోని పందులతోని పోల్చాలి ఇలాంటి వెధవల్ని. మనుషులతో పోల్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ వెధవని చూసి మిగతా పిల్లలందరూ స్టూడెంట్స్ ఈ రోజున బయట చిన్న చిన్న పిల్లలు కూడా ఇవే మాట్లాడతారండి. అందులో డౌట్ లేదు, ఇవే మాట్లాడతారు. వాడు మా ప్రభాకర్ కొడుకు మాట్లాడితే తప్పలేదు కానీ నేను మాట్లాడితే తప్పు వచ్చిందా అంటాడు వాడు. అవునా? అప్పుడు దాన్ని మనం ఏమో సమాధానం చెప్పాలి? ఎందుకంటే వాడేమనుకుంటాడు, నేను బూతులు మాట్లాడితే నన్ను పెద్దవాళ్ళతో పోలుస్తున్నారు కాబట్టి నేను ఎంత బాగా బూతులు మాట్లాడితే అంత బాగా నన్ను పెద్దవాళ్ళతో పోలుస్తారు, రేపు రేవంత్ రెడ్డితో కూడా పోలుస్తారు అనుకుంటాడు. మరి అంతే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడే సందర్భం వేరే ఉంటది, వీళ్ళు మాట్లాడే సందర్భం వేరే ఉంటాయి. నువ్వు మాట్లాడేది ఒక హోటల్లోనే నువ్వు మాట్లాడవు, ఒక చిన్న హోటల్లో నువ్వు మాట్లాడు, నీ మాటలు విని వీళ్ళందరూ కూడా బాయ్కట్ కూడా చేయకుండా సిగ్గు లేకుండా కంటిన్యూ చేశారు. అది దాని వాళ్ళు సమాధానం చెప్పాలి. అది సమాధానం చెప్పకుండా మేమేదో గొప్ప ఘనకార్యం సాధించేసామని చెప్పేసి ఆయన అందరూ అన్న తర్వాత మీడియా ముందుకు వచ్చి నేను బయటకు వచ్చేయాల్సింది. ఇప్పుడు ఆది కూడా ఇప్పుడు సాయి కుమార్ కొడుకున్నాడు కదా, మరి ఆయన ఏమైనా మాట్లాడాడు దీని గురించి? ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళందరూ సమాజాన్ని ఉద్ధరించడానికి కాదండి, నాశనం చేయడానికే ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కూడా యు గో బ్యాక్ అన్నది క్లియర్ చేయాలి వాళ్ళకి. యు గో బ్యాక్. ఇంకా నీలాంటి చంద్రహాస్ లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు ఇండస్ట్రీలో అన్నది ఒక ఇది తీసుకోవాలి. తీసుకుంటే సొసైటీ బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏదైతే ఆరోగెన్సీ తలపొగర ఉందో అది కొంచెం తగ్గి మంచి మర్యాద ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఫస్ట్ వాడు అది తెలుసుకుంటాడు. ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, నేర్పించవచ్చు వాళ్ళు కూడా. కృష్ణకుమార్ గారు, అంటే ఫైనల్గా నిజంగా చెప్పినట్టు బ్యాన్ చేసేస్తే బాగుంటది కానీ అది జరుగుతుందా లేదో మన చేతుల్లో లేదు. సో ఏం చేయాలంటే యాక్చువల్ గా చెయ్యాలి. ఏం లేదు, అలాంటి సినిమాలు ఎంటర్టైన్ చేయకూడదు. ఇది ప్రేక్షకుల చేతిలో ఉందండి. ప్రేక్షకులు తిరస్కరించారనుకోండి, వరుసగా 4 సినిమాలు తిరస్కరిస్తే 5వ సినిమాకి తీసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తీసుకున్నారు, డబ్బులు అయిపోయినాయి అని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఏదో డబ్బులు వస్తాయి అనుకున్నారు, ఈ సినిమా ఆడలేదు అనుకోండి, అల్టిమేట్గా ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందండి. వీటన్నిటికీ మించి ఇవాళ పెద్ద పెద్దగా అరిస్తే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే పాపులర్ అవుతామని చాలా మంది అనుకుంటున్నారు. ఇవాళ పెద్ద మనుషులు ముసుగులో ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారు. ఆఖరికి టీవీ ఛానల్స్ డిబేట్లు కూడా అలాంటి వాళ్ళని పిలిచి ఏమంటారు, చూసే వాళ్ళని పెంచుకోవటాన్ని ఏదో అంటారు కదా, వ్యూవర్షిప్ పెంచుకోవటానికి కూడా అలాంటి వాళ్ళని ఒకళ్ళని పిలుస్తున్నారు. అంటే అన్ని రసాలు ఉండాలన్నట్లు ఆ రౌద్ర రసం కూడా ఉండాలి అనుకుంటున్నారు. అది రౌద్ర రసం కాదు, రౌద్ర రసానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఏంటి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే రసం అన్నమాట. ఇది నవరసాల్లో 10వ రసం. నవరసాలు కాదు, 10 రసాలు అని చెప్పుకోవాలి. అయితే బరి తెగించిన మాటలు ఉన్నాయి చూసారా. మనం ఒక గత నెల అంతా చూసాం కదా, ఎలా అంటే అలా మాట్లాడే వాళ్ళకి, తలాతో లేకుండా మాట్లాడే వాళ్ళకి ఛానల్స్ వాళ్ళు కూడా పిలిచి బాగా ఎర్రతివాచి వేసేసేసరికి అసలు వాళ్ళ టీవీ డిబేట్లు చూడాలి అన్నా లేదు, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడాలన్నా కానీ భయం వేసిన పరిస్థితి వచ్చింది. మొన్న చూసాం కదా గత నెల అంతా. ఇప్పుడు కూడా చూసారు కదా, ఆవిడ అసలు మనం ఏం మాట్లాడుతున్నాం వినిపించుకోకుండా మాట్లాడే వాళ్ళు. అంటే ఏమనుకుంటారంటే వాళ్ళు అవకాశం తీసుకోవాలి, మనం గ్రాప్ చేసుకోవాలి రెండో వాళ్ళ దగ్గర నుంచి. నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు చక్కగా. నేను కూడా అన్నది ఏంటి అంటే, నేను నిజంగా అనకూడదేమో, తర్వాత నేను చెప్పుంటే బాగుండేదేమో. నేను ఆ మాటని కాదు నేను ఖండించింది. ఇప్పుడు కృష్ణ అభిమానులు కూడా అంటే వేరే తల్లి కన్నా అమ్మాయి అయితే ఓకేనా, మీ కృష్ణ గారు అమ్మాయి అయితే ఓకే కదా, ఇది తప్పు కదా. అది సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, టీవీ డిబేట్ల దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రవర్తనని సరిచూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఇందాక మేడం జబర్దస్త్ షో గురించి చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే పైనదే చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అనసూయనో నాగబాబునో చూస్తున్నాం. ఇప్పుడు ఈ నాగబాబు నేను చేయను అన్నాడు అనుకోండి, అనసూయ నేను చేయను అందనుకోండి, ఇంకొక అనసూయ వస్తుంది, ఇంకొక నాగబాబు వస్తారు. కానీ మార్పు రావాల్సింది ఎక్కడ అంటే, అసలు ఆ షో ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు. డైరెక్టర్ కూడా ఒక డైరెక్టర్ చేయనంటే ఇంకో డైరెక్టర్ని తీసుకుంటారు. ఇక్కడ పట్టుకోవాల్సింది ఎవరిని అంటే ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి.
టెలికాస్ట్ చేసిన ఛానల్ని పట్టుకోవాలి. ఆ ఇద్దరు పూర్తి బాధ్యత నన్ను అడిగితే. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా సరే, వీళ్ళకి బాధ్యత లేదు అని కాదు, వీళ్ళందరికీ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటండి, అక్కడ ఒక స్క్రిప్ట్ రెడీ అయితే ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు అంతా రెడీ చేస్తే వీళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోతారు. మన విమర్శ ఎంతవరకు వెళ్తుంది అంతవరకే వెళ్తుంది కాదు, మనం దాన్ని దాటి వెళ్ళాలి. బాధ్యత అయితే నిర్మాతది. అందుకే కదా సింపుల్ గా అనుసే సారీ చెప్పేసింది రాశికి, అయిపోయింది. కానీ అక్కడ సారీ చెప్పాల్సింది ఎవరో తెలుసా అండి? ఆమె ఏమన్నది, చెయ్యాల్సి వచ్చింది అని సమర్థించుకున్నారు కదా. అంటే రాశి విషయంలో ఆమె మాట్లాడింది తప్పు కానీ ఏం సమర్థించుకున్నారు, నా చేతిలో లేదు, నాతో చేయించారు అని చెప్పింది. ఇప్పుడు మనం కూడా వెళ్ళాల్సింది. ఇప్పుడు ఆమె నేను ఈ మాట నాకు నచ్చలేదు, ఇది నేను మాట్లాడను అందనుకోండి, ఎవరు ఫోర్స్ చేయరు కదా. నో ఇక్కడ ఇంకొకళ్ళు వచ్చేస్తారు. అది అందుకే ప్రొడ్యూసర్ మీదనే బాధ్యత పెట్టి మనం ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడరేంటి? మాట్లాడాలి. ఇప్పుడు ఇందాక రానా నాయుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాం మనం? పెద్దవాళ్ళు అయితే ఎవరికి గొప్ప, ఆహా ప్లాట్ఫామ్ ఉంది, కొన్ని షోస్ మనం బ్యాన్ చేయాలి ఖచ్చితంగా. బ్యాన్ చేయకపోతే సొసైటీ పాడైపోద్ది, అందులో డౌట్ లేదు. చాలా ఇలా ఎస్పెషల్ గా నేను చెప్పేది ఏంటంటే జబర్దస్త్ వాట్ ఎవర్ ఎలాంటి షోస్ ఉన్నాయో అవి మనం కొంచెం బ్యాన్ చేయాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ, బిగ్ బాస్ అయితే అసలు మనం చెప్పనవసరం లేదు. అది బిగ్ బాస్ లేకపోతే ఇంకేమైనా బాస్ అంత చండాలంగా. ప్రభా గారు, నేను షాక్ అయిపోయినా. నాకు ఆశ్చర్యంగా ఉంది, మీరు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది కదా, మీరేం చెప్పట్లేదు ఆయనకి? అది కదండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఛానల్ వాళ్ళు వేసుకున్నారు, మనం ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తామండి? అలాంటి వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తామా? వాళ్ళు ఏమైనా మెసేజ్ ఇవ్వడానికి వచ్చారా బిగ్ బాస్ లో? వాళ్ళు మెసేజ్ ఇవ్వడానికి రాలేదు కదా. నేను ఓన్లీ బిగ్ బాస్ గురించి కాదు, ఈ షో ఇట్లాంటి షోస్ ఏవైనా సరే ఖచ్చితంగా చేయాలండి. 100% మేము ఖచ్చితంగా ఇలాంటివి ఎంటర్టైన్ అయితే మేము చేయమండి. మరి చేయకపోతే ఎట్లా వస్తున్నాయండి? సెంట్రల్ స్టేట్ కదండి, అది కదా. మేమున్నది సెంట్రల్ పార్టీ, స్టేట్ లో ఉన్నది ఎవరు? అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్న స్టేట్ పార్టీలో ఇట్లాంటి షోస్ ఉండట్లేదా? షోస్ ఉండడం వేరండి. ఇది మీరు మెసేజ్ చూసారా లేదో, ఈ ఎస్పెషల్ గా మనకి తెలంగాణ షోస్ కి వస్తే చాలా అభ్యంతకరంగా ఉన్నాయి. ఈ మన లాస్ట్ 2 సీజన్స్ మీరు ఫస్ట్ బిగ్ బాస్ మీరు చూసారా? ఫస్ట్ బిగ్ బాస్ కి రాను ఎపిసోడ్ మారే కొద్దీ ఉన్న బిగ్ బాస్ కి చాలా డిఫరెన్స్ వచ్చినాయి. అప్పుడు అట్లీస్ట్ కాస్త పద్ధతిగా ఆడేవారు గేమ్ అనేది. రాను ఏంటంటే ఎంత బూతులు ఎక్కువ తిడితే కొట్టుకుంటారు, సస్తారు. అదే గేమ్. అంటే నేను ఇంట్లో ఉంటే ఎంతే చండాలంగా ఉంటాను అన్నది వాళ్ళు పబ్లిక్ కి చూపిస్తున్నారు. పబ్లిక్ కూడా ఎట్లా అయిపోయారంటే, నువ్వు ఇలా ఉంటావా అలా ఉంటావా, నిన్ను చూసి మేము ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి నేర్చుకుంటున్నారు. కాదమ్మా, బిగ్ బాస్ ని బ్యాన్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ కి 2 నిమిషాలు పని. ఎందుకు చేయడండి మరి? ఇక్కడ మనం మాట్లాడుకోవడం వచ్చింది బిగ్ బాస్ గురించి, బ్యాన్ చేయడం గురించి కదా. ఇది ఆల్ ఓవర్ పబ్లిక్ యాక్సెప్ట్ చేసిన ప్రోగ్రామ్స్. అవి పబ్లిక్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు పబ్లిక్ లో చాలా పబ్లిక్ ఎలా తీసుకుంటుంది చూడకూడదండి. దే షుడ్ బ్లాక్. వచ్చేటప్పుడు అయితే వద్దు అని కొంతమంది వేస్తారు పిటిషన్, కానీ ఇప్పుడు ఈ అబ్బాయి ఇష్యూ ఉంది, ఈ అబ్బాయి మీద అందరూ 294 కేసు పెట్టండి, పెట్టచ్చు. 294, 296, 504 పెట్టండి. పెడితే అప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంకొకటి మాట్లాడాలంటే ఆలోచిస్తారు. చూడండి, ఈ కేసు పెట్టొచ్చు మనం ఈజీగానా, ఎందుకంటే ఇదంతా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ సంబంధించిన పీనల్ సెక్షన్స్ ఇవి, కాబట్టి మనం వేయచ్చు. ఇలాంటి కేసెస్ వేసి డైరెక్ట్ గా మనం గవర్నమెంట్ నుంచి మనం ఏంటిది బలవంతంగా ఈ షోస్ ని ఎట్లా ఎంటర్టైన్ చేయకూడదని మనం చేయొచ్చు. అట్లాంటివి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటది? పబ్లిక్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ ఆన్ ద థింగ్స్. నేనేమంటున్నా, మీరున్నారు కదా, మీలాంటి వాళ్ళందరూ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కి ఒకరిస్తే సరిపోదు కదా. సరే, మీరు ఇనిషియేషన్ తీసుకోండి, తీసుకుంటారా? అందుకే ఇవాళ మాట్లాడినందుకు వచ్చారు కదా, దీని మీద మాట్లాడడానికి కదా మేము వచ్చింది.